Hi, good morning everyone. Today I am back with another video. Sentences to be used in daily life. స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ స్కూల్కి క్లాస్ రూమ్కి సంబంధించిన సెంటెన్సెస్ ఇవాళ నేర్చుకుందాం. బీ పంక్చువల్, సమయానికి రావాలి, సమయపాలన ముఖ్యం. వేర్ వర్ యూ దీస్ డేస్, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు. డోంట్ టాక్ అలౌడ్ లేదా డోంట్ టాక్ లౌడ్లీ అని కూడా అనొచ్చు, గట్టిగా మాట్లాడొద్దు. నెవర్ మైండ్, పర్వాలేదు. బీ సీటెడ్ ఆర్ టేక్ యువర్ సీట్, కూర్చోండి. ఐ అగ్రీ ఆర్ ఐ యాక్సెప్ట్, నేను అంగీకరిస్తాను. టర్న్ ఆన్ ద ఫ్యాన్, ఫ్యాన్ వెయ్యి. దీనికి ఆన్ ద ఫ్యాన్ ఆఫ్ ద ఫ్యాన్ అంటూ ఉంటారు, దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. టర్న్ ఆన్ ద ఫ్యాన్, టర్న్ ఆఫ్ ద ఫ్యాన్. స్విచ్ ఆన్ ద లైట్స్, లైట్స్ వెయ్యి. హౌ ఓల్డ్ ఆర్ యూ, నీ వయసు ఎంత. ఇండీడ్, నిజానికి, వాస్తవానికి. డోంట్ బీ రూడ్ టు ఎనీ వన్, ఎవరితోనూ పరుషంగా మాట్లాడొద్దు. బీ పొలైట్, సౌమ్యంగా ఉండు, ఎవరితో అయినా సున్నితంగా బిహేవ్ చెయ్యి అని చెప్పడానికి బీ పొలైట్ అనే ఈ చిన్న ఫ్రేజ్ సరిపోతుంది. వేర్ డు యూ లివ్ ఆర్ వేర్ డు యూ రిజైడ్, నువ్వు ఎక్కడ నివసిస్తావు, నువ్వు ఎక్కడ ఉంటావు. మెనీ మూన్స్ ఎగో, చాలా కాలం కిందట అని చెప్పడానికి దీన్ని యూజ్ చేస్తాము. ఎప్పుడో చేసేసానులే నేను, చాలా కాలం కిందట చేశాను అని చెప్తాం కదా, ఎగ్జాజరేషన్ చేసి దానికి ఇట్లా యూజ్ చేయొచ్చు. ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద హోంవర్క్ మెనీ మూన్స్ ఎగో, ఎప్పుడో చేశానులే నేను హోంవర్క్ అని చెప్పొచ్చు. డోంట్ బ్రాగ్ యువర్ సెల్ఫ్, నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకోవద్దు లేదా బడాయి పోవద్దు. బ్రాగ్ అంటే గొప్పలు చెప్పుకోవడం, బడాయి పోవడం, బడాయి. యాజ్ యూ లైక్, అది నీ ఇష్టం లేదా మీ ఇష్టం. ఐ అష్యూర్, నేను ఖచ్చితంగా చెప్పగలను. బీ ప్రిపేర్డ్, తయారుగా ఉండండి. బీ ప్రిపేర్డ్ అంటే ఏదైనా నేను చేయగలుగుతాను అని రెడీగా ఉండడం. డోంట్ నెగ్లెక్ట్, నిర్లక్ష్యం చేయవద్దు. ఇట్స్ నెససరీ టు రీడ్ ద టెక్స్ట్ బుక్స్. టెక్స్ట్ బుక్స్ ఆర్ రియలీ లైక్ దే కంటైన్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అండి. దానిలో కంటెంట్ చాలా ఉంటుంది. రెగ్యులర్గా టెక్స్ట్ బుక్స్ చదవడం చాలా ఇంపార్టెంట్. సో దీని మీనింగ్ పాఠ్యపుస్తకాలు చదవడం చాలా అవసరం. స్టే ట్యూన్ టు మై ఛానల్. ఇట్లాంటి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ సెంటెన్సెస్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.